దుష్టులకు నిర్దోషులకు తీర్పు తీర్చే మా ఉత్తమ పరలోక న్యాయాధిపతి, మీకు మాత్రమే వర్ణింపలేని శతకోటి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీకు మాటగా తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పరలోకపు డాడీ వారి మాట నీ కొరకే. సామెతలు 17వ అధ్యాయం 15వ వచనము, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. ఆమేన్. ఇక్కడ 94వ కీర్తన ప్రకారం కూడా అందుకని 21లో, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. అవునండి, ఇటువంటి సంఘటనలు మనం చూడట్లేదా? అందుకనే ప్రభువారు 1వ కీర్తన ప్రకారం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అంటూ ఉన్నారు. దుష్టులకి సాధ్యమైనంత దూరంగా మనం ఉండాలి. సాతాన్ గాడి యొక్క టార్గెట్ కూడా ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే నిజదేవుని బిడ్డల మీదే. ఎందుకంటే నిజదేవుడు ఎవరో మనకు తెలుసు, ఎవరు ప్రాణం పెట్టారో, ఎవరు పరమునకు చేరుస్తారో తెలుసు. ఆయన భయపడవద్దు, ప్రభువారు నీకు తోడై ఉన్నారు.